నుంచి వెతుకుతున్నాను. కృష్ణదాస్ ఎక్కడికి వెళ్ళాడు? హోటల్లో లేడు కదా? 602లో జ్యూస్ ఇచ్చి 402లో బిర్యానీ ఇవ్వడానికి వెళ్ళాడు. సారీ మేడం. 402 కంపెనీ నుండి చాలా అర్జెంట్ ఫోన్ అండి. ఐ హావ్ టు ఆన్సర్ దిస్. యా ఓకే క్యారీ ఆన్. అమ్మ రామ రే ఏంట్రా? రే ఎక్కడా నువ్వు? అరే ఇంకా ఎంతసేపు రా బాబు, సాగు దొబ్బుతున్నావా? త్వరగా రా. అరే నాకు ఆల్రెడీ షాపింగ్ 10,000 ఖర్చు అయింది. ఇప్పుడేమో ఇంటికి తీసుకెళ్ళమని దొబ్బుతుంది. మనకిల్లు ఎక్కడుందరా? కార్ లో ఒక విజిటింగ్ కార్డ్ ఏడ్చింది. ఆ జూబ్లీస్ నుండి ఇల్లు, మాదాపూర్ లో ఆఫీస్ రెండు నావే అనుకొని దొబ్బుతుంది. ఇప్పుడేమో ఇంటికి తీసుకెళ్ళమని దొబ్బుతుంది. పంచే ఈ గోళ అంతా అవసరమా? అమ్మాయిని వదిలేరా నువ్వు? అరే మనం ఎప్పుడు అనుకునే వాళ్ళం కదరా, మనకు కూడా ఒక ఫ్యామిలీ ఉంటే బాగుండు అని. నాకంటూ ఒక ఫ్యామిలీ ఉంటే అది తనతోనే ఉండాలనిపిస్తుందిరా. మనందరం ఒక ఫ్యామిలీలాగా ఉండాలనిపిస్తుంది అంతే. రే నువ్వేదైతే అదైనా అమ్మాయిని ఇంటికి తీసుకెళ్ళిపో. మరి ఇంటికెలా తీసుకెళ్తాడ్రా? వాడు ఆఫీస్ ఎక్కడ ఉందని చెప్పారు? హైటెక్ సిటీ, జూబ్లీ హిల్స్, మన హోటల్ బంజారా హిల్స్. మరి మధ్యాహ్నం 2 గంటలకి సేమ్ డిస్టెన్స్ లో ఉన్న జూబ్లీ హిల్స్ ఇంటికి వెళ్లకుండా మన హోటల్ కి తినడానికి వచ్చాడంటే వాడి ఇంట్లో ఎవరు లేరని అర్థం. రే నువ్వు ఆ కార్డు మీద ఉన్న అడ్రస్ కి తీసుకెళ్ళు. ఇంట్లో ఎవరు ఉండరు, షాపింగ్ వెళ్ళారని చెప్పి బయట నుంచి ఇల్లు చూపించి వచ్చాయి. ప్రాబ్లం సాల్వ్. Waiter, menu. This is my regular spot. Really? Yeah. Wow. Thank you. It's my pleasure. Thank you. రేయ్ Don't. Peace. Fandago. పండగేంద్రా? అదే మా ఇల్లు. అరే గేట్ లాక్ చేసింది. ఇంట్లో వాళ్ళు షాపింగ్కి వెళ్ళినట్టున్నారు. మనం తర్వాత ఎప్పుడన్నా వద్దాంలేండి. మీ ఇల్లే కదా, హార్న్ కొట్టండి. సి గేట్ ఓపెన్ అవుతుంది. మీరు అంత సింపుల్ గా ఉండకూడదండి. పదండి. కుక్కలతో కనిపించేటట్టుంది ఇది. నౌ ఐఎమ్ ఎక్సైటెడ్. ఎంత పెద్ద ఇల్లా. లోపలికి వెళ్దాం పదా. ఏ డోర్ వేసింది. ఇంట్లో వాళ్ళు షాపింగ్కి వెళ్ళినట్టు. మనం రేపు వద్దాం. ఓపెన్ గానే ఉంది. పోలేదు షాపింగ్ కి. ఇల్లు కాదే. నేను ఎంత బిజీ తెలుసా నాకు. ఇంత పెద్ద ఇల్లా? ఇంత పెద్ద ఇంట్లో కాకపోతే ఎక్కడ ఉంటా అనుకున్నావు నేను. ఇల్లు చూసావు కదా, పని వెళ్దాం. ఇల్లు మొత్తం చూపిస్తావా ప్లీజ్? ఏమో చూపించడానికి. అది కిచెన్, అది బెడ్రూమ్, పైన ఒక రూమ్, అది ఇంకో రూమ్. బయటకు వెళ్తే నా ఆఫీసు. నేను చాలా బిజీ. వెళ్దాం పద. అట్లీస్ట్ నీ బెడ్రూమ్ ఏదో చూపిస్తావా ప్లీజ్? బెడ్రూమ్ నువ్వు నిన్న పరిచయం, ఈరోజు బెడ్రూమ్, రేపు హనీమూన్, ఇట్లాంటివన్నీ మాట్లాడుతుంటే నేను చాలా స్లో ఏమో అనిపిస్తుంది. ఏది? ఎక్కడ తుక్కిపాడు దుబ్బినట్టుంది. చాలా బాగుంది. నాకు ఆఫీస్ కి టైం అవుతుంది. వెళ్దాం కదా. జాగ్రత్త. పోతులేదా? హౌస్ గాని సేల్కుందా ఏంది? ఇంట్లో ఎవరు లేరా? నాకు అదే అర్థం కావట్లేదు. ఇంట్లో నిజంగానే ఎవరు లేరు అనుకుంటా. వాచ్మెన్ కాదు మా డాడీ. నాకు చాలా గొడవలేదు. పదా ఎవర్రా అమ్మాయి? ఊళ్ళకి ఎందుకు ఇదవరా? అసలు ఎవడరా నువ్వు? అంతే. వారం రోజులు ఇంటికి రాకపోతే ఎవడరా నువ్వు అంటావు. ఇంకొంచెం సేపు అయితే నువ్వు కొడుకువే కాదంటావేమో. అనుకుంటా. చూపించు. నేను మీకు ముఖం చూపించి ఆ రోజు కోల్పోయాను. నాకు ఇంట్లో టవల్ కూడా వద్దు. తీసుకో. సాగుకొచ్చింది. అవును, అమ్మా నాన్నకి భయపడ్డావంటే ఓకే. హాయాకి ఎందుకు భయపడుతున్నావు? అది చూసావుగా, మా అమ్మ ప్యారలైజ్డ్. మా నాన్నేమో డబ్బు చుట్టూ తిరుగుతూ దేశాలు తిరగడమే సరిపోయింది.
అప్పటి నుంచి నన్ను మా అమ్మని ఆయమ్మే చూసుకునేది. మనకు ఆకలిస్తే అన్నం పెట్టేవాళ్ళని అమ్మ అంటారు. అదే మన అమ్మకు కూడా అన్నం పెడితే వాళ్ళనే ఆయమ్మ అంటారు. సరే ఇవన్నీ వదిలే. కృష్ణుడు భగవద్గీతలో అమ్మ గురించి ఏం చెప్పాడో తెలుసా? ఏం చెప్పలేదు. చూసావా, కృష్ణుడు కూడా ఏం చెప్పలేకపోయాడు. అది అమ్మ గొప్పతనం. కానీ మన పాయింట్ ఆయమ్మ గురించి కదా. అమ్మ గురించే చెప్పనప్పుడు ఆయమ్మ గురించి ఏం చెప్తాడు చెప్పు కృష్ణుడు? అర్థం చేసుకో. అసలు మీరు ఇంత గ్రేట్ గా ఎలా అయ్యారు డాక్టర్? నన్ను తర్వాత పొగుడుదు గాని నాకు ఆఫీస్ లో 100 కోట్ల ప్రాజెక్ట్ వచ్చింది. ప్లీజ్ ఇంటి క్యాబ్ లో అవుతావా ప్లీజ్? ఇప్పుడా? ఏ నేను మీతో ఉండకూడదా? నువ్వు ఈసారి చేయేసిన పని జరగదమ్మా. ప్లీజ్ క్యాబ్ లో వెళ్ళవా? సారీ, నేను చాలా బిజీ కదా. ఐల్ సీ యూ సూన్. టాటా బాయ్. ఒరే మేనేజర్ వచ్చి కృష్ణదాస్ ఎక్కడికి వెళ్ళాడని అడిగింది. 402లో జ్యూస్ ఇవ్వడానికి వెళ్ళాడని చెప్పాను. ఇంకా ఎంతసేపు మేనేజ్ చేయాలరా? ఏంటి సార్ ఇది? కార్ తీయండి. హలో, నిన్నే. ఏం టైమింగ్ రా. మిమ్మల్నే సార్, కార్ తీయండి. కార్ తీ ముందు. అరే ప్లీజ్ రా, చాలా అర్జెంట్ పని మీద ఉన్నా. తర్వాత కొట్టుకుందాం. అమ్మాయి ముందు కొట్టడం తప్పే. చెంపలేసుకున్నా ఓకేనా? ప్లీజ్ కార్లు అడ్డం తీయండి రా. పోయి కార్ ఇచ్చేయాలరా ప్లీజ్. వీడి మక్కలు కొట్టి మొక్కలు మొక్కలుగా చేసి ధైర్యంగా చెప్పనట్లేదన్నా. అరే కారే తీయాలరా. వీడి మక్కలు ఇరగొట్టి మొక్కలు మొక్కలు చేసి మేకలకు పెట్టండి రా. ఏది బాబు ఇలాగేనా నువ్వు చెప్పింది? నువ్వు నీ డైలాగులన్నీ వేసుకుంటా మీరు మీ మేకలు నేసే మొఖాలు. అన్నా ఇటు తిట్టకుండానే గలీజ్ గలీజ్ మాటలు తిడుతుండన్నా. డిసైడ్ కాండ్రా, టైం లేదు. మాది కూడా ముహూర్తానికి టైం అవుతుంది. మీది మసలా తోడా జల్దీ క్లోజ్ చేస్తే వాళ్ళకి షాదీ అవుతుంది. మీది మీరు కొట్టుకోండి, మాది మేము కొట్టుకుంటాం. ఏ జల్దీ ఖతం కరో. అరే తూ బజారే. కార్లు అడ్డం తీయండ్రా, కార్లు అడ్డం తీయండ్రా మీ అమ్మ. నా పిల్లని నీకు ఇచ్చినోడిని దారి క్లియర్ చేయలేనా? కీజ్ ఇవ్వు.
ఎక్స్క్యూజ్ మీ సార్. స్పెషల్ కస్టమర్ని కష్టపెట్టకండ్రా. ఆన్లెక్కడే నడుస్తారు రేపటి నుండి. నీ దెబ్బకి జాబులు పోయారా ఉన్నాయిరా. అక్కీ ముందు ఓకే. ఐ హోప్ యు ఎంజాయ్డ్ ద ఫుడ్ సార్. ఏదో అన్నాడు. గుడ్ ఆఫ్టర్నూన్ మ్యామ్. పొద్దున్న నుంచి కనిపించలేదు, బయటికి వెళ్ళారా? అది నేను అడగాలిగా, మర్యాదగా చెప్పు, ఎక్కడికి వెళ్ళావు? మేడం 402లో బిర్యానీ ఇచ్చా, 302లో జ్యూస్ ఇచ్చా. మరి నాకు కనిపించలేదు. మీరు వెళ్ళేలోపు తాగేసి ఉంటారు కదా వాళ్ళు. ఫుడ్ కాదు, నువ్వు కనిపించలేదు. మేడం మీరు మార్నింగ్ పూట ఏం చెప్తారు? స్పార్క్ లాగా పని చేయమంటారు. స్పార్క్ ఎక్కడైనా కనిపిస్తుందా మేడం? అది కాదు దాస్. మేడం ఇట్లాంటి సోదు ఉంటే మీరు 6 o'clock తర్వాత పెట్టుకోమన్నారు. నన్ను నా పని చేసుకొనియండి. హలో, అట్లీస్ట్ 302లో ఆర్డర్ అని చెప్తున్నారు, వెళ్ళి చూసుకో. ఓకే మేడం. ఈ హోటల్లో నగేష్, నాగసాయి ఎంత మంది ఉన్నారు? నువ్వు ఒక్కడివే ఎందుకు ఇంత లేజీగా ఉన్నావు? ఇండస్ట్రీలో పూజా హెగ్డే, రష్మిక ఇలా చాలా మంది ఉన్నారు. నువ్వు ఒక్కదానివి ఎందుకు క్రేజీగా ఉన్నావు అని మేము అడిగామా మేడం? వాలే పార్కింగ్. ఓ ఎంజాయ్ యువర్ సూప్ సార్. చేయి అమ్మా. అడుక్క తిన్నోడు క్యారెక్టర్ అన్నా చేయొచ్చు, కానీ డబ్బున్నోడు క్యారెక్టర్ మాత్రం చేయొద్దు లైఫ్ లో. ఎంజాయింగ్ ద లైఫ్. అపరాను. I need to tell you something to my rent control water tells for angle. కొంచెం కష్టాలు మాట్లాడక రా, దండం పెడతా. కీర్తి ఫోన్ వస్తే ఉచ్చ పడిపోతుంది నాకు. కీర్తి calling a Fondago, enjoying the life. నేను దూకేస్తా. Hey, don't jump. చచ్చిపోతా. Fondago. హలో, నువ్వు ఎస్ఆర్ ఫార్మా లైఫ్ కంపెనీ సీఈఓ కాదు కదా? నీకెవరు చెప్పారు? రిసెప్షన్ లో అడిగితే చెప్పారు. అసలు నువ్వెందుకు వెళ్ళావు ఆఫీస్ కి ఇప్పుడు? నువ్వు చెప్పింది నిజమేమోనని, నీ 100 crores ప్రాజెక్ట్ ఓకే అయిందేమోనని, నీకు సర్ప్రైజ్ ఇద్దామని నేనొస్తే నాకు బాగా షాక్ ఇచ్చావు కదా. అది కాదు కీర్తి, నేను ఒకసారి చెప్పేది విన్. నువ్వేం చెప్పకు. కమ్ హియర్ రైట్ నౌ. ఏంటి సార్, పాత సామాన్లు గేయాలా? వాలెట్ పార్కింగ్. ఊడి అమ్మ ఇది అమ్మితే చాక్లెట్ రాదు, వ్యాలెట్ అంటాడు. 2 భుజాలు పైకెత్తాడు పుష్పత్రి ఏంటి?